హలో మామా, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శివైనిక్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ 555. లెట్ స్టార్ట్. అండ్ నేనైతే మీకు ఇప్పుడు చికెన్ 555 కి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ వైట్ పేపర్, సాల్ట్, చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, కార్న్ఫ్లవర్, మైదా, కర్రీ లీవ్స్, బటర్, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్, 2 eggs, 1 lemon, మింట్ అండ్ కొరియాండర్ ఫైనలీ. సో ఇప్పుడైతే మీకు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా. నేనైతే ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్ 555 అయితే యూజ్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ అయితే మీరు వీడియో కంటిన్యూగా చూడండి, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్ ఫర్ మ్యారినేషన్ అండ్ సాల్ట్, వైట్ పెప్పర్, కార్న్ఫ్లవర్, మైదా అండ్ ఎగ్స్. అండ్ అన్ని వేసిన తర్వాత అయితే మంచి మిక్స్ చేసుకోండి. సో ఈ మంచి కలుపుకున్న తర్వాత అయితే ఒక 5-10 minutes మ్యారినేషన్ చేసి పక్కకు పెట్టుకోండి. మంచిగా మీకు పీస్ కూడా మంచి ఉప్పు కారం మంచిగా పట్టుకుంటుంది, ఓకేనా? సో ఇప్పుడైతే చికెన్ కుక్ చేసినందుకు అయితే మనం బటర్ అయితే వేస్తున్నాము. ఇందాక మనం ఏదైతే మ్యారినేషన్ చేసి పెట్టుకొని పక్క పెట్టుకున్నాం అది చికెన్, దాన్ని అయితే మనం కుక్ చేసుకోవాలి ఇందులో, ఓకేనా? మంచిగా చికెన్ కుక్ అయ్యే వరకు అయితే ఫ్రై చేయండి మంచిగా నీట్గా ఫ్రంట్ బ్యాక్. సో ఇది ఎక్కువ ఆయిల్ కూడా పడుతుంది ఈ చికెన్కి. జస్ట్ మనం కింద మీద ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది మనకి. అండ్ ఫైనల్ ఇప్పుడు చికెన్ 555 కోటింగ్ కోసం అయితే మనమైతే ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేస్తున్నాం, ఓకేనా? ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే గార్లిక్, జింజర్, గ్రీన్ చిల్లీ, ఆనియన్ మంచిగా అయితే కుక్ చేయండి సాఫ్ట్గా. ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ మనం చిన్న ఎందుకు కట్ చేసుకున్నామంటే తినేటప్పుడు మనకు అడ్డు రావు. మనకు పెద్ద పెద్ద కట్ చేసుకున్నాం అనుకో తినేటప్పుడు మళ్ళీ దాన్ని తీసేయాల్సి వస్తుంది. సో అన్ని చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది తినడానికి కూడా, ఓకేనా? సో ఇప్పుడైతే నేనైతే కొంచెం పసుపు వేసుకుంటున్నా కలర్ కోసం, ఓకేనా? మనం ఫుడ్ కలర్ ఏం యూజ్ చేయకుండా జస్ట్ పసుపు వేసుకున్నాం అనుకో కొంచెం కలర్ అయితే వస్తుంది మనకి, ఓకేనా? సో నెక్స్ట్ అయితే చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, వైట్ పెప్పర్ అండ్ కొంచెం చికెన్ మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి కొంచెం, ఓకేనా? అండ్ లైట్గా కొంచెం అయితే వాటర్ పోసుకోండి. సో మనం ఇందాక చాప్ చేసుకున్న పుదీనా అవుతుంది కదా, అది కొంచెం వేసుకోండి ఇందులో. కొత్తిమీర, కరివేపాకు మంచి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకు వేసిన అంటే నేను
మనం ఉప్పు కారం వేసినప్పుడు దాని తర్వాత కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, ఇవి వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది మనకి. ఓకేనా. అండ్ ఫైనల్లీ ఏదైతే ఇందాక మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా బటర్ వేసుకొని, ఇప్పుడు అదైతే ఇందులో యాడ్ చేసేద్దాం మొత్తం. మన చికెన్ అయితే చూడండి మనకైతే ఒక కోటింగ్ కూడా లేదు, మనకైతే ప్యూర్ చికెన్ అనిపిస్తుంది. జస్ట్ కొంచెం కార్న్ఫ్లవర్ మైదా ఎందుకు వేసిన అంటే జస్ట్ కొంచెం టచ్అప్ కోసం అంతే అది. ఓకేనా. మనం కొంచెం సోయా సాస్ అండ్ కొంచెం గ్రీన్ చిల్లీ. చేస్తుంటే మనకైతే స్మెల్ అయితే సూపర్ వస్తుంది, ఇంకా తింటే మాత్రం కిరాకు ఉంటుంది. ఈ వీడియోని అయితే మంచిగా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకేనా. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో మనకైతే ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఓకేనా. మన చికెన్ 555 అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. మీకు కూడా వీడియో నచ్చినట్టయితే చెప్పిన ఒక కామెంట్ అయితే చేసేయండి మనకి. డన్, చికెన్ 555 రెడీ అయిపోయింది కదా. దీన్ని అయితే ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసేద్దాం. అండ్ ఫైనల్లీ టచ్అప్ కోసం అయితే మనం సెస్మీ సీడ్స్ అయితే వేసుకుందాం గార్నిష్ కోసం. సో ఫైనలీ మన చికెన్ 555 అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి చెప్తాం ఎట్లుంది. ఓకేనా. సూపర్.